ఇక రోజు ఇంట్రెస్ట్ లేదంటే ఎట్లా మరి? చూడు ఆ ఎదురింటి లక్ష్మి వాళ్ళ మొగుడు కూడా చాలా బాగా చేస్తాడంట. ప్లీజ్ నాకు గార గురించి చెప్పకు. వాళ్ళందరూ బాగా చేసుకున్నప్పుడు నేను కూడా మా ఆయన బాగా చేస్తాడు, అరగంట చేస్తాడు, గంట చేస్తాడు అని నాకు కూడా చెప్పాలని ఉంటది కదా అయ్యా. అదంటే నా ముందు వచ్చానా? నీ ముంగంటే అంటే మరి వచ్చి నువ్వు చెయ్యి. చేయకపోతే నువ్వు చేయలేదు కాబట్టి వాళ్ళు తెచ్చుకున్నా, అయితే ఏం చెయ్యి? పిచ్చి పిచ్చి మాటలు చెప్తున్నా. బంద్ చేయి. పిచ్చి పిచ్చి మాటలు గిట్టించి మాట్లాడినావు అనుకో, అదేవతో మిక్సీలో వేసి నూరు పెట్టిందంట. అయితే నీకు కూడా మంచిగా పెడతా మరి. అట్లానా? నువ్వు బెదిరిస్తానా నాకు? ఏంది ఏంటి అంటారు ఏంటండి? ఏం చేస్తున్నారు మీరు? కనబడతలేదా? ఎందుకు అంత కోపం మీకు? ఏ అటు పోవాలి జరగటు జరుగు అంటారు. ఏం కావాలి ఇప్పుడు చెప్పు. మీరే కావాలి నాకు ఇప్పుడు ఏ అటు జరుగు. ఎప్పుడు వద్దంటే ఇంకెప్పుడు చేస్తారు? ఎప్పుడు వద్దనుడేనా? మీకోసం చూడండి, నేను మంచిగా పూలు పెట్టుకున్నా, మంచిగా రెడీ అయ్యి చూడండి మీకోసం. సరే నా కోసమే కదా చూసిన. ఏమనిపించట్లేదా? ఇప్పుడు ఏం కావాలి చెప్పు. నీకు మీరే కావాలి. అర్థం చేసుకో. రోజు అర్థం చేసుకొని ఇట్లా ఉన్నా నేను. ఈ రోజన్నా మీరు ఓకే చేయొచ్చుగా. సరే చందాలన్నీ మీకోసం వెయిట్ చేస్తున్నాను. ఏమైందండి? నాతో అయితలేదు. నాతో అయితలేదు ఎప్పుడు నాతో అయితలేదు. ఇదే నా పని. అట్లా కాదు, అర్థం చేసుకున్నాను. ఎప్పుడు అర్థం చేసుకోను. నన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటారు? మరి నేను ఏం చేయాలి చెప్పు. ఏదో ఒకటి చేయొచ్చుగా. ఈ పొద్దున్న నాకు ఎందుకే, పొద్దుకి చేద్దాం సరేనా? పొద్దున్నొద్దు కానీ రాత్రికి చేస్తావా? ఇప్పుడు ఒకటి పేకలేవు కానీ అప్పుడు చేస్తాడంట. వంగలేనోడు మంగళవారం అన్నాడంట. నీలాంటి ఎవడు? సరే కానీ నాకు పనికి టైం అవుతుంది, నేను పోతాను. అబ్బా, ఈ పని చేసి తర్వాత పని. అబ్బా అద్దే, నాకు టైం అవుతుంది, నేను పోతా. అప్పటికి ఇప్పుడు కాదు. ఆ సోమన్ గాడు అన్నా ఉన్నాడో లేదు, ఆడ పెళ్ళం ఊరికి వెళ్తుంది అన్నది. ఎల్లిలో ఈడన్నా గెలుకుతా. వాడు పెళ్ళం ఈరోజు ఊరు వెళ్తానన్నది. వీడికి ఎంత గోకినా పడతలేడు, ఏం చేయాలి? వెళుద్దాం. రాబే ఈ అమ్మ కరిమ పోడరా. అబ్బా ఏంద్రా, ఎన్ని రోజులు ఏమట పడమంటావు? నీ అమ్మట పోసే పిచ్చిదానా, నా పెళ్ళానికి వెళ్తే ఈ పంత చింతపండు చెప్తుంది. పెళ్ళానికి భయపడతాను, ఆడంగిలో లెక్క. ఆయన పవన్ గారిని మోసం చేస్తే కరెక్టేనా? అయినా ఏంద్రా, ఆయన నాకు అన్ని సక్రమంగా చేసి పెట్టింది అనుకో, అప్పుడు నేను గోకింది అనుకో, అది తప్పు. ఆయన ఏం చేస్తలేడు కాబట్టి నీ ఏమడ పడుతున్నా నేను. నాకైతే మంచిగా అనిపించలేదు. అబ్బా నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. ప్లీజ్ ఒప్పుకోరా. పెళ్ళానికి వెళ్తే తెలియకుండా మేనేజ్ చేద్దాంలే. ప్లీజ్ ఒప్పుకోరా ప్లీజ్. ఎప్పుడు నుంచి ఎమ్మడి పడుతున్నారా? అయినా సిగ్గు లేదా నీకు? ఆడవాళ్ళు మగవాళ్ళు ఎమ్మడి పడాలా, మగవాళ్ళు ఆడవాళ్ళు ఎమ్మడి పడాలా? అది కూడా రైటే గాని సరే, నా పిల్లల్ని 10 రోజులు అవుతుంది చూసుకున్నప్ప. లక్కీ వారి ఇటు పోతున్నావు రైట్రా? ఇటు పోతాను. ఎట్లేదు రా, దుకాణానికి పోతాను. ఏమైంది అంత ముఖం ఏంటో కట్లేంది, అంత డల్ కనబడుతున్నావు? ఏం లేదు, రోజు పని ఎక్కువ అవుతుంది రా, అందుకే ఇట్లున్నా. అవునా? కాదంత అంత ఇంత డీల్ అయినట్టు అనిపిస్తుంది ఎందుకు? లేదురా, కొంచెం పని ఎక్కువ ఇట్లా అవుతుంది. అవ్వ నీకేమైంది? ఈ ఫోన్ చూస్తే పెద్ద కథ ఉన్నదిరా, అన్ని అక్కరని వార్తలు. ఏం వార్తలు రవి? ఈడ చూడు, పిల్లం మంది కలవాటి ఏమో చంపుడు,
ఏడు నా దగ్గర మొన్న కుక్కర్లే జావదిందట. మొన్న అంటే పోసి కుక్కర్లే మన కుక్కర్ అంటే అన్న మిక్సర్లు వేసి పట్టిందట. ఈ నమ్మత్తలేదు ఆడవాళ్ళని మొత్తమే పెళ్ళి వేసుకుందాం అంటే చబడుతుంది నాకు. మొన్న ఏమన్నా ఆయనతో డ్రమ్ములు వేసి నరికి సిమెంట్ వేసిందట. అవి వార్తలు పొద్దుగా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే గవ్వే, యూట్యూబ్ ఓపెన్ చేస్తే గవ్వే. లగ్గం చేసుకుందాం అంటే భయం అవుతుంది. కామెంట్లలో అందరు వస్తారు. అయ్యో నిన్న గ్యాస్ ముద్దలు పెట్టింది, గ్యాస్ ముద్ద కడి చేయించింది అలా పెట్టింది. ఓ రామ జాగ్రత్త. అవురా నీ పిల్ల మంచిదేనారా? ఏం మాట్లాడుతున్నావురా? సూపర్ మనిషి అది. అవురా నీ ముఖం చూస్తే నువ్వేదో చూడకూడదు చూసినట్టు అంత పడుతున్నావు ఏంద్రా? గదేం లేదురా. ఏమో అంత నీ ముఖం మొత్తం డీల్ అయిపోయింది. గదేం లేదు. సరే ఇట్లా పోతున్నట్టు నువ్వు దుకాణంలోకి పోతానా? కలుతారా? ఓకే. అయినా నేనెందుకు భయపడాలి? తప్పు చేసేది అది. పోయి బెదిరిస్తా. ఏమేదరా మళ్ళా? పైసలు మర్చిపోయాను రా. సరే పో. దొంగన బట్ట వచ్చినట్టున్నాడు. నాకెందుకు భయం? అచ్చగా దాకెళ్ళు. ఏం చెప్తాను లోపల? ఇంతసేపు నేను తలుపు కొట్టమండి. నిద్రపోతానా? నిద్రపోతున్నావా? నిద్రలేదు గిద్రలేదు. లోపల ఎవడ ఉన్నాడు కానీ. అయ్యో ఎవరు లేరండి. చూస్తాను. సరే చూడు చూడుకో, నీకెప్పుడు డౌటే. ఎవరు లేరండి. ఎవరు లేరే. చెప్పాను కదా ఎవరు లేరని. నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను. ఏమనుకోకు. సరే నేను ఈ పొలం కాడికి వేస్తా. సరే అనుకో. వచ్చినప్పుడు చికెన్ ఎత్తుకురా. సరే. చికెన్ కర్రీ వండుకుందాం. తొందరరా. రారా పోయిండురా. సరే నువ్వు తొందరగా పో. పోదగడి నీ మొగుడు చూసి నన్ను తెలుసా? వాడెందుకు చూస్తాడరా? చూసిండే నేను చెప్తాను. ఓరే సీగట్లో నువ్వు బెట్ట కనబడతావు. నువ్వు ముందే కర్మకు పొడివి. మళ్ళీ ఇటు చేసి నన్ను అంటే కర్రముఖ పొందు అన్ని చేయించుకోవచ్చు కానీ కర్రముఖ పోనివి అంటున్నావు అని. నువ్వు కర్మకు పొడివి చీకట్లో కనబడి సావు కానీ వెళ్ళి సావు ఫస్ట్. ఎలా? ఓకే. ఈరోజు పండగ. ఏందే నీరు వస్తలేదు? నీకు నిద్ర వస్తుందా? మరి రాదు. ఊకో ఎప్పుడు నిద్ర నిద్ర. చెప్పు ఏంటిది? చక్కగా వండకేమో. ఏంటిదో తెలియదా? ఏంటి ఎప్పుడు చూసినా ఇలాగా? ఇట్లా కాదు, సప్పుడుగా వండుకో. సప్పుడేకి ఎందుకు పడుకోవాలి? నువ్వేం చెప్తావు? ఎప్పుడు చూడు పగలప్పుడు వద్దమ్మా, రాత్రి అప్పుడు నేను చించారేసేస్తా అంటావు. ఇప్పుడు రాత్రిగా రావచ్చుగా. రేపు ఇట్లా చేద్దాం. అబ్బా మళ్ళీ రేపు దాకా ఎందుకు? ఇప్పుడు రావచ్చుగా. ఇదేనా నీకు? నీకు ఒకటి చెప్పాలనా? చెప్పు. పక్కన మన సుమన్ వాళ్ళ వైఫ్ ఉంది కదా, ఆమె ఏం చెప్తాను తెలుసా? మా ఆయన కర్రీగా ఉన్నా గాని, బండగా ఉన్నా గాని, పొట్టు ఉన్నా గాని అరగంట కన్నా ఎక్కువ చేస్తాడంట. చేసుకోండి, నీకెందుకు వాళ్ళ గురించి? వాళ్ళ గురించి నాకెందుకు కాదు, నీకేం పడతలేదని చెప్తున్నా నేను. నువ్వు అందంగా లేవా? ఉన్నావు. పొడుగ్గా లేవా? ఉన్నావు. సామాన్లు లేవా? ఉన్నాయి. అయినా ఏం చెయ్యవేంటి? ఏమో నాకు ఇంట్రెస్ట్ అనిపించింది. ఇక రోజు ఇంట్రెస్ట్ లేదంటే ఎట్లా మరి? చూడు ఆ ఎదురింటి లక్ష్మి వాళ్ళ మొగుడు కూడా చాలా బాగా చేస్తాడంట. ప్లీజ్ నాకు గాల గురించి చెప్పకు. వాళ్ళందరూ బాగా చేసుకున్నప్పుడు నేను కూడా మా ఆయన బాగా చేస్తాడు, అరగంట చేస్తాడు, గంట చేస్తాడు అని నాకు కూడా చెప్పాలని ఉంటది కదా అయ్యా. చెప్పుకో ఏమైతుంది. చూడు ఈ మల్లె పూలు నీ కోసం ఎదురు చూస్తున్నాయి. ఎవడో నలిపేదో నలుపు నలుపు అని. ఇక రోజు ఇక అంటే చూడు ఆ ఎదురింటి వాళ్ళు భవానీ అలా ఆయన కూడా ఎంత బాగా చేస్తాడంట. ఇగో గంట సేపు చేస్తాడంట. ఏదో ఒకటి చెయ్యొచ్చుగా. అంతేనా? ఏదో ఒకటి చెయ్యండి ప్లీజ్. నేను ఇట్లా కాదు ఇక. ఏం జరిగింది అసలు? ఇగో అసలు ఏంది? ఏం లేదు. అన్నం తింటలేవా నువ్వు? ఉప్పు కారం తింటలేవా? మగోనివి కాదా?
నాకేం అవసరం లేదు. నేను ఇంకో పెళ్లి చేసుకుంటా కావాలంటే. నేను నన్ను విడిచిపెట్టి ఇంకో పెళ్లి చేసుకుంటావా? నేను విడిచిపెట్టుకుంటే ఇక్కడే ఉండి నీకు సంకనాగమంటావా? అట్లా అనకి ప్లీజ్. ఏ అవసరం లేదు చెల్, అవసరం లేదు. నువ్వు నాకు చెయ్యవు పెట్టవు, నువ్వు నన్ను సుఖ పెట్టేదే లేదు. నీ ఎప్పుడు ఒక్క రోజన్నా ఆనందంగా ఉంచినావా నన్ను? నా బయటికి వెళ్ళు. నీకన్నా ఈ మెత్తయ్యని నలుపుకోనన్నా ఓడుకుంటా. చోడిగాడు ఏం చేయడు, ఏం సావుడు. ఛీ, ఎప్పుడు పండుడే, తినుడు పండుడు గంతే. సుమన్ గారి కన్నా ఫోన్ చేద్దాం. హలో, ఏంటి ఇది? ఏం లేదు. ఏం లేదా చెప్పు. చెప్పా, ఏందో తెలియదా నీకు? అంటే అంటే ఏంటి అన్నట్టు? ఏంటిది అన్నట్టు ఏంటి? అదే అదంటే నా ముందు వచ్చానా? నీ ముంగంటే మరి వచ్చి నువ్వు చెయ్యి. చేయకపోతే? నువ్వు చేయలేదు కాబట్టి వాళ్ళు తెచ్చుకున్నా. అయితే ఏం చెయ్యి? పిచ్చి పిచ్చి మాటలు చెప్తున్నా చెప్పాలి కొట్టావు. బంద్ చేయి. పిచ్చి పిచ్చి మాటలు గిట్టించి మాట్లాడినావు అనుకో, అదేవతో మిక్సీలో వేసి నూరు పెట్టిందంట. అయితే నీకు కూడా మంచిగా పెడతా మరి. అట్లానా? నువ్వు బెదిరిస్తానా నాకు? బంద్ చేయి. పిల్లాన్ని మంచిగా చూసుకుంటూ తెలియదు కానీ వేరే గిరి అంటున్నావు అని. అంటే ఆడు మొగడు వాడే మొగుడు. నువ్వు మొగోడునా? నువ్వేం చేసినావు? మొగుడై పుట్టి పెళ్లి చేసుకుంటే మొగుడైపోతావా? ఏంది నిన్ను చంపి బొంద పెడతా. ఆపు, బంద్ చేయి. పట్టుకోరా, వీడికి డ్రమ్మే కరెక్ట్. నడు పట్టుకోరా. సుమన్, అక్కడ చాకు పెట్టిన కత్తి తీసుకోపో. మస్తాను మామ దగ్గర తీసుకొచ్చా. నువ్వేమన్నా ఇప్పుడే కదా చంపి బొంద పెడతాంటివి? ఇప్పుడే చంపి బొంద పెడతాంటివి? అరే తురేంటి గారా, తప్పైందన్న, తప్పైంది. గుద్దనూరు సరే అన్న, సరే. తొక్కి తోరణం కడితే లేకపోతే సరే. ఈడు ఈడు మళ్ళీ ఏదో ఒక పెంట పెడతాడు. మనం డబ్బులు వేసి మరి ఎక్కువ చేస్తాను. నేనేమన్నా ఇష్టం వేసుకొని నమ్ముడు వేసుకొని ఉక్కిని పెయిన్ లేక ఉన్నావా లేకుంటే చెప్పులు ఉండదు. ఈసారి డైరెక్ట్ గుద్దుకు చంపుతాం. పోతే భయపడతాను కానీ మన కడ్డు రానంటాను కదా, ఇడిసబెట్టు. సరే అన్న, చక్క ఉండు, మేము పోయేస్తాం గ్రౌండ్. సరే. అడ్డం వచ్చినా తొక్కుతా. ఏమో కథలు చేస్తాండి. ఏం చేయడంట, యువతలు చేయొద్దంట. నువ్వు రావే. అమ్మ పెట్టదు, అడుగు తినాలి కదా అని కథలు చేస్తాను. డ్రమ్ములు వేసుకుంటా. అగో ఏమన్నా ఎడ కూర్చున్నావు? ఏం లేదన్న. ఉందా మన పిల్లం? ఉన్నది. గా మల్లెపూలు ఏమన్నా తెచ్చినావురా? లేవన్నా, పోయినా కానీ. గల్లిపోటు తిరిగితే గన్నిగానే ఉన్నాయి అర చెట్లు. అటు మల్లెపూలు కోసుకొని చల్లుతాయేమవురా? సరే అన్న, రేపు నుంచి అల్లవుతుంది. గాలో కొనుకొస్తావా? హలో అన్న, కొనుకొత్తా. అర సీట్ ఉంది. అట్లా నీకు 100 రూపాయలు ఫోన్ పే కొడతా, పోయి కళ్ళు తాగు. సరే అన్న. సరే కానీ దానికి నాకు 10 చెట్లు కొంటే ఏమవుతారా? సత్తావరా బక్క బాడుకో? కొంటా అన్న, కొంటా. ఎప్పుడు కొంటావు బే? కొంటానా ఇంక తలగా ఒప్పుతున్నాయిందిరా. ఇంకా బోలెట్ కూడా కరెక్ట్ లేదు. నువ్వు అంటే చూసినావు, ఏం కాదు. వేరే వచ్చి తెలియకపోతే మారం పోదురా మనది. సరే అన్న, రేపు సెడి అయిపోతా. అన్ని రేపు వచ్చేవారు అన్ని సెడి చేయించాలి. సరే అన్న. గాడిది కొడుక నడు బాగా డార్లింగ్. వచ్చిన ఏం చేస్తాడు బక్కోడు? ఆయన కూర్చుని ఆయన పిక్చర్ లెక్క కూర్తాడు. ఇట్లా చూసుకుంటుండే బదులు నేనన్నా కావాలి, వాళ్ళని తప్పాలి. అయినా నేనెందుకు కావాలి? నేనేం తప్పు చేసిన?
తప్పు చేసింది వాళ్ళే కావాలి. అబ్బా ఏంటి కొన్ని రోజులు నీకు రోజైనా కట్టుకోవాలి నీకు కూడా రోజు కావాలి కదా కరిగొప్ప. నువ్వు కర్రమొక్క కూడా అనొచ్చు. ఏమిటి అబ్బా వద్దండి వద్దండి ఏంటి ఏంటి చూసిరు కదా, తప్పు చేసింది వాళ్ళు, అద్దు అని చెప్తే నన్నే చంపడానికి చూసి నేను గిసోటలు గిట్ట చేసు తప్ప నాకు తప్ప చెప్పుర్రి. గిసోటలు పాపం అంటే మనకే దీపం పెడతారు. గిట్టోటోళ్ళు చేయబట్టే నాలాంటి మంచోళ్ళు కూడా కిరాతకులు అవుతుర్రు. నేను చేసిన తప్ప చెప్పురు మీరే.